కడప జిల్లా నడింపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కార్పియో బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే మరో బస్సును కూడా స్కార్పియో ఢీకొట్టింది. స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నంద్యాల వాసులుగా గుర్తించారు పోలీసులు. బొలెరోలో ప్రయాణిస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకే వాహనం ఒకవైపు బస్సును ఢీకొట్టడం, ఆ తర్వాత ఎదురెదురుగా వస్తున్నటువంటి మరొక బొలెరోని ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం అక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున రెండు ఢీకొనడంతో ఒకసారి కార్ విజువల్స్ చూడండి. ఆ కార్ విజువల్స్ చూస్తే అర్థం కావాలి మీకు. దాదాపుగా పైకప్ మొత్తం కనిపించడం లేదు. దాదాపుగా ఆ యాక్సిడెంట్ చూస్తేనే అక్కడ భయం ఒళ్ళు గగ్గురు పొడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే వేగమే ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఏం జరిగింది? సో వారంతా ఎక్కడికి వెళ్తున్నారు? స్కార్పియో వాహనం ఒకవైపు బస్సును ఢీకొట్టడం, ఆ తర్వాత బొలెరోని కూడా ఎదురెదురుగా ఢీకొట్టడం జరిగింది. సో ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి? ఆ మృతుల వివరాలు ఏం తెలుస్తున్నాయి? మనోజ్, కడప జిల్లాలో రహదారులు నిట్టుడుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన అంటే ఒంటిమిట మండలం నడింపల్లె దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం అతివేగమే ప్రధాన కారణం అన్నటువంటి విషయం అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే బొలెరో వాహనం నంద్యాల నుంచి తిరుపతికి వెళ్తున్న నేపథ్యంలో కూడా నడింపల్లె వద్దకు రాగానే ఒక్కసారిగా పోలీసు గారిను ఢీకొంది. ఆ తర్వాత వెనక నుంచి కూడా ఏసీ బస్సు, ఏదైతే ఎలక్ట్రికల్ బస్సు సంబంధించినటువంటి ఏసీ బస్సు కూడా ఢీకొని ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిలో ఏఆర్ కానిస్టేబుల్ కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అతివేగమే ప్రధాన కారణం అన్నట్టు అటు పోలీసులు భావిస్తారు. ఏదైతే వేగంగా వచ్చి ఒక్కసారిగా ఎదురుగా వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా అటు పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం అందింది. ఆ మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఏదైతే ప్రమాదానికి గల కారణాలపైన కూడా అటు ఆరాధిస్తున్నారు. ఈ నంద్యాలకు చెందినటువంటి వారంతా కూడా తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే వీరంతా కూడా పులివెందుల దైవ దర్శనానికి, ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే ఒకసారిగా ప్రమాదం జరగడంతో కూడా నంద్యాలలో కూడా కొంత విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వాహనాలు కూడా పూర్తిగా రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఎదురెదురుగా దిగడంతో కూడా వాహనాలు నుచ్చు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనోజ్.